హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ అండి పేనీలని కొన్ని ప్లేసెస్లో పాకం పూరీలు అని కూడా అంటారండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా పొరలు పొరలుగా ఉంటాయి. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ట్రై చేశారంటే ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకుందాం. మైదా వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఈ పిండిలోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది పిండిలో బాగా మిక్స్ అయిపోవాలి. సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి అనేది మనకి పిండిలోకి బాగా మిక్స్ అయిపోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనము చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే లేయర్స్ అనేవి బాగా వస్తాయి. పిండిని మిక్స్ చేసుకున్నాం కదా, పిండి 15 మినిట్స్ నానాలండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. పిండి నానేంత వరకు మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 కప్పుల షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. మనకి 2 కప్పుల పిండికి 2 కప్పుల షుగర్ అనేది పాకం కరెక్ట్గా సరిపోతుందండి. ఈ షుగర్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్లోకి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. మనకు షుగర్ అనేది బాగా కరిగి బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. పాకం అనేది కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. తీగ పాకానికి తక్కువగా గులాబ్ జామ్ పాకంలా ఉంటే మనకు పాకం సరిపోతుంది. పాకం జిగురు అనేది వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. మనం డివైడ్ చేసుకున్న భాగాలు ఈక్వల్గా ఉండేట్టుగా చూసుకోండి. ఈ భాగాల్లోంచి ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి పొడిబారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక్కొక్క భాగాన్ని తీసుకొని పొడి పిండి అనేది కొంచెం చల్లుకొని చపాతీలా ప్రెస్ చేసుకోవాలి. మనం తీసుకునేది మైదా కాబట్టి ప్రెస్ చేసేటప్పుడు చపాతీ అనేది దగ్గరకు వచ్చేస్తుందండి. వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీని రుద్దుకోండి. ఇలా మనం తీసుకున్న 6 చపాతీలని రుద్ది పక్కన పెట్టేసుకున్నాను. 6 చపాతీలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు 6 చపాతీల్లోంచి ఒక్కొక్క చపాతీ లేయర్ని తీసుకుందాం. ఫస్ట్ చపాతీ లేయర్ని తీసుకొని దాని మీద ఎక్కడా గ్యాప్ లేకుండా మనకు నెయ్యి అనేది బాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి వద్దనుకునే వాళ్ళు డాల్డా కూడా యూస్ చేసుకోవచ్చండి. నెయ్యిని ఇలా బాగా అప్లై చేసేసిన తర్వాత లేయర్స్ బాగా రావడానికి కొంచెం పొడిపిండి అనేది స్ప్రింకిల్ చేసుకుందాం. ఇలా ఫస్ట్ లేయర్ రెడీ అయిపోయింది కదా. ఈ లేయర్ పైన మళ్ళీ సెకండ్ లేయర్ చపాతీ అనేది వేసుకుందాం. సేమ్ ఇలాగే అండి. సెకండ్ లేయర్ చపాతీ పైన కూడా నెయ్యిని యాడ్ చేసేసి పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం 6 చపాతీలని నెయ్యి అలాగే పొడిపిండి వేసుకుంటూ లేయర్స్గా చేసుకున్నామండి. ఈ 6 లేయర్స్ని గ్యాప్ లేకుండా దగ్గరగా రోల్ చేసుకుంటూ ఒక రోల్ లాగా లాస్ట్ వరకు రోల్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. మనకి రోల్ అనేది చేతికి అంటుకున్నట్టుగా ఉన్నట్లయితే కొంచెం పొడిపిండి అనేది రోల్కి అప్లై చేసుకుంటూ నిదానంగా ముందు వరకు ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయాలి. మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకోవాలండి. ఇలా ఎడ్జ్ వరకు రోల్ అనేది చేసిన తర్వాత ఎడ్జెస్లో ఈ ఎడ్జెస్ ఊడిపోకుండా కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని బాగా రోల్ చేసుకోవాలి. పిండిని ఇలా రోల్ చేసుకున్నాం కదా, ఎడ్జెస్ ఊడిపోకుండా 2 నుండి 3 సార్లు ఇలా బాగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోల్ని 1 ఇంచెస్గా పీసెస్ కట్ చేసుకుందాం. మనకు 1 ఇంచ్ పీసెస్ అయితే సరిపోతాయండి. మరీ ఎక్కువగా మందంగా కట్ చేసుకున్నట్లయితే పేని అనేది చాలా మందంగా వస్తుంది. 1 ఇంచ్ పీసెస్గా మనం పిండి ఈ రోల్ మొత్తాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం కట్ చేసుకున్న పీసెస్ ఎంత లేయర్స్గా ఉన్నాయో కొంచెం పొడిపిండి వేసుకొని మనం తీసుకున్న ఈ పీస్ని కొంచెం ప్రెస్ చేసి అట్ల కాడుతో 2 నుంచి 3 సార్లు నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు పిండి అనేది కొంచెం మందంగానే ఉండాలి. ఈ షేప్లో వస్తే సరిపోతుంది. మనం తీసుకున్న అన్ని పీసెస్ని ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే పేనీలు యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి పేనీలు యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిందండి. హీట్గా ఉన్నప్పుడు పేనీలు యాడ్ చేసాం కదా, ఇప్పుడు స్టవ్ అనేది తగ్గించుకోవాలి. ఇలా స్టవ్ తగ్గించినట్లయితే మనకి పేనీలు లోపల వరకు ఆయిల్ అనేది వెళ్ళి లేయర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఒక జల్లుల గరిటె తీసుకొని కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకు లేయర్స్ అనేవి బాగా వస్తాయి. చూడండి, ఇలా లేయర్స్ బాగా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 పక్కల తిప్పుకుంటూ మన పేనీలని బాగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పేనీలను తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. పేనీలు అనేవి మనకు పర్ఫెక్ట్గా బాగా కాలాయి.
ఇప్పుడు ఈ పేనీలని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుందాం. మీకు పేనీలు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక 5 మినిట్స్ షుగర్ సిరప్లో పెట్టుకుంటే సరిపోతుందండి. లేదు మెత్తగా కావాలనుకుంటే 10 మినిట్స్ వరకు మీరు షుగర్ సిరప్లో ఉంచుకోండి. ఇలాగే ఇంకా మిగతా పేనీలన్నింటిని కూడా కాల్చుకుంటూ షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు పేనీలు అనేవి పాకం బాగా పీల్చుకున్నాయి, పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయండి. ఎంత సూపర్గా ఉన్నాయో చూసేకి పర్ఫెక్ట్ రెసిపీ అనేది మనకు వచ్చేసింది. నా పేనీలు ఎలా వచ్చాయో మీరు ఒకసారి నా రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.